మిడిల్ క్లాస్ మధు అన్నయ్య. అన్నయ్య 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 నీకు పెద్ద ఫ్యాన్ అన్నయ్య. నీ వీడియో వచ్చిందంటే చాలు ఏది మిస్ అవ్వకుండా చూసేస్తాం. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్నయ్య ఒక సెల్ఫీ అన్నయ్య. తీసుకో. ఏంటన్నయ్య ఈ మధ్య వీడియోలు రావట్లేదు? అదేట్రా నిన్న పెట్టాం కదా. నిన్న లేదన్నయ్య, నాకేం రాలేదు. ఏది ఇలా చూపించే. వరా నువ్వు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మళ్ళీ సెల్ఫీ కోసం ఏదో సొలి చెప్పేస్తా నువ్వు. లేదన్నయ్య చేసుకున్నా నేను. మాదనుకోని ఎవరిదో చేసుకుని ఉంటావు. కన్ఫ్యూజ్ అయిపోయానన్నయ్య. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మొన్నే చెప్పాం కదా, కొద్ది రోజుల్లో సాయికిరణ్ అన్న పిల్ల ఉంది 5 మిలియన్ గిఫ్ట్ కింద ఇద్దాం అనుకుంటున్నాం అని. దానికి కూడా మీరు సాయం చేసి చెయ్యేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమండి పొద్దున్న మాటల్లో మధుగాడు మన పెళ్లి రోజు ఎప్పుడైనా అడిగాడండి. చెప్పావా? లేదండి. ఏ నీకు గుర్తులేదా? ఆహా ఎల్లుండే నాకు గుర్తుంది. మరి చెప్పడానికే వాడికి చెప్తే లేని పోడి హడావిడంతా చేస్తాడు నాకు భయం. నా జేబులో డబ్బుల మీద ఫిక్స్ పని చేస్తారు కదవా. చెప్పకుండా మంచి పని చేసావు. చూడు ఎలా పడిపోతున్నాడు. బాగా పెట్టారండి. పడుకుందాం పద. అమ్మా అమ్మా ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నాను రా. ఏటా ఇది? అబ్బా నా చేయికైనా నీ చేయినే బాగా పండినరా. ఆ చుక్కలు చూడు ఎంత చక్కగా పెట్టారు. చుక్కలు ఎందుకు పెట్టారా నాన్నగారు? నాన్నగారు పెట్టారని నీకెలా తెలుసురా? నైట్ కల వచ్చింది. చందమామ చుట్టూ చుక్కలుంటాయి కదరా. అవి చందమామ చుట్టూ ఉంటే బాగుంటాయి, నా చేతి మీద ఉంటే ఏం బాగుంటాయి? అబ్బబ్బా ఇప్పుడు ఏమైందిరా? ఏటైందని అడుగుతావేటే? ఆడవాళ్ళు ఎట్టుకున్నట్టు ఎట్టిసారు. మా ఎదవాళ్ళు చూసారనుకో ఆడ లేడీస్ లాగా ఏటరా ఇదని ఏడిపెత్తారా. నీకు అర్థం కాదులే. అలా అన్నోడిని ఇక్కడ తీసుకునిరా, ఇంకా గోరింటాకు మిగిలింది వాడికి పెట్టేస్తాను. మమ్మీ ఐ లవ్ యూ. మీ నాన్నగారికి ఎప్పుడైనా ఏమైనా చెప్పారా ఇలాగా? చెప్పాను అనుక చెప్పు తీసుకుని కొడతారు. అవసరమా? ఏది నీ చేతులు చూపించి ఎలా పండేసి వస్తాను. ఇదిగోరా. అబ్బా భలే పండిందే. అందుకే నేటి పొద్దున్న ఎప్పుడో నైట్కి తీసా. చెప్పాను కదా ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత బాగా పండుతుందని. కొబ్బరి నూనె కూడా రాశాను, అందుకే ఇలా మెరుస్తుంది. అందుకేటి మెరిసేయట్లేదు. నిన్నంతా నేను ఇంట్లోనే ఉండి పనులు చేశాను కాబట్టి మెరుస్తున్నది. సరేలే, ఒక్క రోజుకే ఇలా అయిపోతున్నావు. నేను రోజు చేయట్లేదా ఏంటి? నిజమేనే, నిన్న ఒక్క రోజుకే నేను అవుట్ అయిపోయాను. ప్రతిరోజు ఎలా చేస్తారా బాబు మీ అమ్మలందరూ. ఇక నుంచి నెలకోసారి నీకు గోరింటాకు పెట్టిస్తాను. ఆ రోజు నేనే ఈ ఇంటికి అమ్మనవుతాను. నువ్వు అమ్మ అయిపోయి బాగుండేదిరా. ఈసారి గోరింటాకు కాకుండా మెహందీ పెట్టుకుందామే. మెహందీ ఏంట్రా? అదేనా అమ్మా కోను. పెళ్లి కూతురు గట్ట పెట్టించుకుంటారు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓహో అదా. అదేనా అమ్మా నీ పెళ్లి పెట్టుకోలేదేటి? చిచ్చి అవేం బాగుంటాయిరా. నా పెళ్లి టైంలో మిక్సీ కూడా ఉండేది కాదు. రుబ్బు రోల్లోనే గోరింటాకు రుబ్బి చేతికి పెట్టింది మీ అమ్మమ్మ. పెళ్లిలో అందరు నా గోరింటాకు చూస్తే ఇలా ఎదైపోయారు. మీ నాన్నగారు అయితే నా చేతులు చూస్తూనే ఉండిపోయారు. చేతిలో దొండకాయ పట్టుకుని కూర్చొని ఉంటావు, అందుకే చూసుంటారు. జస్ట్ కిడ్డింగ్ అమ్మా, అలా చూస్తున్నావు. నువ్వు అలా చెప్తుంటే నాకు నీ పెళ్లి రోజు గోరింటాకు చూడాలనిపిస్తుందా అమ్మా? ఫోటోలు ఏమైనా ఉన్నాయా? ఏం ఫోటోలు? అదేనా బాబు పెళ్లి ఫోటోలు. పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఉంటే కదా. ఏ ఫోటోగ్రాఫర్ నెట్లేదా? పెడతామంటే మీ నాన్నగారే వద్దన్నారా. ఆ ఫోటోగ్రాఫర్ 5 రూపాయలు అడిగారని. 5 రూపాయలే కదే? అప్పుడులో 5 రూపాయలు కదే కాదు, 5 రూపాయలు కదా అని ఆలోచించేవాళ్ళు. నిజమేనా బాబు? ఈ రోజుల్లో పెళ్లి కంటే పెళ్లి ఫోటోలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ 5 రూపాయల గురించి ఆలోచించి ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు మాది. పెళ్లి అయిపోయాక దిగాల్సింది కదా. పెళ్ళయ్యాక చాలా మెట్లు దిగాం కానీ ఫోటో దిగలేదురా. తిరుపతికి వెళ్ళి దిగినవే అవి చూసావు కదా. అయితే పెళ్లి ఫోటోలు లేవంటావు? లేవురా. అయితే నేను ప్లాన్ చేయనా? ఏంటి? షూటే అమ్మా, పోస్ట్ వెడ్డింగ్ షూట్. పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఏంట్రా? పెళ్లికి ముందే ఫోటోలు దిగితే ప్రీ వెడ్డింగ్, పెళ్లి అయిపోయాక ఫోటోలు దిగితే పోస్ట్ వెడ్డింగ్. పెళ్ళాకి 2 సంవత్సరాల తర్వాత ఫోటోలు అంటే నువ్వు నాంచకుండా నాన్నగారిని మేనేజ్ చెయ్యి. నీకు ఇష్టమైన నాకు అర్థమైపోయింది. నేను ఒక అరగంటలో స్క్రిప్ట్ రాసుకుని వస్తాను. యాక్షన్ చెప్పగానే నువ్వు యాక్టింగ్ మొదలెట్టాలి. ఏంటి? ఒరే అమ్మా సిగ్గుపడుతున్నావు, నీకు భయం లేదులే, నాకు తెలుసులే. ఏం చేస్తాడో ఏంటో వీడు. ఏంట్రా బుడతా ఫోన్ వైపు అంత కోపంగా చూస్తున్నావు? కోపాలు కాదు, చేపలు పెట్టేయాలని ఉంది. ఎవరికి రా బాబు? ఇదిగో మన ఫిల్మ్ ఇమోజీ వీడియోలో ఇలా కామెంట్లు పెట్టిన వాళ్ళకి. కామెంట్లు పెడితే మంచిదే కదరా బుడతా. ఏట్రా మంచిది? మొన్నటి వరకు బుడత సూపర్, బుడత ఫ్యాన్స్ కి లైక్ చేయండి, బుడత కామెడీ మామూలుగా లేదని కామెంట్స్ పెట్టేవారు. ఇప్పుడు చూస్తే ఒకటి కనిపించట్లేదు. మధు నీ ఏడుపు బాగుంది, మహేష్ నీ నవ్వు బాగుంది, ఆఖరికి బల్లిగాడి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసినందుకు థ్యాంక్స్ అని కూడా చెప్తున్నారు.
నువ్వేటి చేయట్లేదేమోనరా, అందుకే పెట్టట్లేదు. ఎందుకంత కుళ్ళు? కుళ్ళు కాదురా, నీకే కళ్ళు కనిపించట్లేదు. ఆ మధుగాడు ఏడు బాగుందంటారేట్రా? అయినా ఆ మధుగాడి కంటే నేనే బాగా ఏడుస్తాను, చూపించలా? ఒరే బుడతా, అది ఏడుస్తున్నట్టు లేదు, జిప్ ఇరుక్కుపోతే గింజుకుంటున్నట్టుంది. ఒరే బల్లి, మనిద్దరమే కదా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు సేమ్ స్కూల్లో చదువుకున్నాం. ఆ మధు మహేష్ గడలంటే 8th క్లాస్ నుంచి వచ్చారు. నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తావేట్రా? ఒరే బుడతా, ఫ్రెండ్ అనేవాడు లైఫ్లో ఎప్పుడు వచ్చినా ఒకేలా చూడాలరా, అంతేగాని ఆడప్పుడు వచ్చాడు ఈడిప్పుడు వచ్చాడు అని చూడకూడదు. ఇవన్నీ నీకు చెప్పినా నువ్వు మారవరా. మార్చరా, నేనేమైనా సిమ్ కార్డ్ నేటి ఫ్రెండ్షిప్ బోర్డ్ ని. డైలాగ్ బాగుంది కానీ డ్రాయర్ వేసావా లేదా? డ్రాయర్ ఎందుకు అయ్యవురా? పిచ్చుతుంటే కంఫర్ట్ ఉండట్లేదురా బల్లి. కాలేజ్కి వెళ్ళినా కొట్లోకి వెళ్ళినా కూర్చోవడమే. ఆ మాత్రం దానికి డ్రాయర్ ఎందుకు చెప్పు? డ్రాయర్ వేసుకోపోతే ఏమవుద్దో తెలుసా? తెలీదురా, నాకు తెలుసుకోవాలని లేదు కూడా. నీకు డ్రాయర్ షాప్ ఉంది కదా అని నాకు ప్రమోషన్స్ చేయకు. ఎదురుగా వస్తున్నారు కదా, వాళ్ళకి అమ్ముకో. ఏట్రా గోడ మీద ఉండాల్సినోడు చెట్టు మీద ఉండాల్సినోడు రోడ్డు మీదకి వచ్చారు. అడవిలో ఉండాల్సి నువ్వు కూడా వచ్చావు కదా. బాగా చెప్పావురా బుడతా. మిడతలా జుట్టు పెట్టుకొని నన్ను బుడతా అంటాడు ఏటీడు. బాగా చెప్పావురా బుడతా. చూడరా బల్లి, ఈ ఎపిసోడ్ లో కౌంటర్ల మీద కౌంటర్లు వేసి కామెంట్లు ఎలా పెట్టించుకుంటాను. ఒరే ఎంతకీ ఎందుకురా అసెంబ్ల్ అవ్వమన్నారు? మధుగాడు ఏదో సంబరాలు ప్లాన్ చేయాలట్రా. ఏం సంబరాలు? మా పేరెంట్స్ వెడ్డింగ్ సంబరాలరా. ఏట్రా మీ నాన్న రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ఏటి? రెండో పెళ్లి కాదురా, వాళ్ళకే మళ్ళీ పెళ్లి. అంటే వాళ్ళు చేసుకోకుండానే నిన్ను కనీసరా? అవన్నీ ఎందుకు గాని, ఇంతకే సంబరాల్లో భోజనాలు ఉన్నాయా లేవా? అంత భారీ సంబరాలు కాదురా బుడతా. అయితే నేను రాబరా. స్నాక్స్ ఇప్పిస్తాడు అట్లేరా? అయితే నేను వస్తాను. సరే గాని ఇంతకీ ప్లాన్ ఏంటనుకుంటున్నావు? ఇంకేటుంది, వాళ్ళ నాన్న జోబులోకి 500, వాళ్ళ అమ్మ పోపుల డబ్బాలో 300 తీసి కేక్ కటింగ్ చేయించేస్తాడు. ఒరే స్నాక్, బుడతా 2 నిమిషాలు ఆరాడే చెప్తాడు. నువ్వు చెప్పరమ్మా. మీరు అన్నదానం రక్తదానం వినుంటారా? నేను అమ్మా నాన్నలు దానం చేద్దాం అనుకుంటున్నాను. అనుకున్నాను రా, ఈడేదో ఒక రోజు వీళ్ళ అమ్మా నాన్నలు ఏ ప్రేమ సమాజంకో దానం చేస్తారని. కానీ మరి ఎంత ఫాస్ట్ చేస్తారని అనుకోలేదు. ఒరే బుడతా, ఏటి ఫ్లో? చెప్పాను కదరా, ఆగను. నీ అబ్బా చెప్పేది పూర్తిగానే. మా అమ్మా నాన్న నాకు ఈ జన్మను దానం చేశారు కదరా, అందుకే నేను కూడా వాళ్ళకి ఏదో ఒకటి దానం చేద్దాం అనుకుంటున్నాను. ముందు స్నానం చేయరా బాబు, కంపు కొడుతుంది. ఎలాగిచ్చానురా బల్లి? ఎందుకు ఏడు దానం చేస్తావురా? జ్ఞాపకాలరా. తీపి గారులా? ఈ అబ్బా తీపిగారులు కాదట్రా, జ్ఞాపకాలు. నువ్వు ఆగ్రహం వస్తుంది. నువ్వు కంటిన్యూ. మా అమ్మా నాన్నలకి ఎప్పుడో 25 ఏళ్ళ కింద పెళ్లి అయిందిరా. ఒక 7-8 సంవత్సరాల తర్వాత నేను పుట్టాను. ఈడు క్లాస్ కి లేటే, భూమి మీదకి లేటే. వాళ్ళ పెళ్లి టైంలో ప్రీ వెడ్డింగ్లు పోస్ట్ వెడ్డింగ్లు అని ఫోటో షూట్లు ఉండేవి కాదు కదరా. పెళ్లి అయిపోయింది కాబట్టి ప్రీ వెడ్డింగ్ పెట్టలేము. అందుకే మా అమ్మా నాన్నల యాన్యువల్ డే గిఫ్ట్ గా వాళ్ళకి పోస్ట్ వెడ్డింగ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. యాన్యువల్ డే కాదురా, అది యానివర్సరీ. ఫీల్ ఉన్నప్పుడు ఫ్లోలో వెళ్ళిపోవాలి కానీ స్పెల్లింగ్ ఎందుకురా? ఐడియా బాగుంది కానీ ఈ రోజుల్లో వెడ్డింగ్ సూట్లు అంటే వడ్డీలు తెచ్చి మరి కట్టాల్సి వస్తుంది. నీకు మాసిపోయిన చెడ్డి తప్ప ఏటి లేదు. మా పక్కన నవ్వుకొని వస్తానుండు. అయిపోయిందా? నవ్విసావా? ప్రతిదానికి డబ్బు అక్కర్లేదురా మైస్. కానీ డబ్బుతోనే ప్రతిదీ వస్తుంది. ఇది మాత్రం డబ్బు లేకుండా సెట్ చేసాను మామ. అంగప్పారు సూపర్ బ్రో, సూపర్ ఉన్నారు నలుగురును. బొక్కబూరు బుర్ర వేసుకుని బాగానే ఆలోచించావురా. ఇప్పుడు మన డూపేస్ గడితో పోస్ట్ వెడ్డింగ్ సూట్ డూప్ చేయించేస్తాం అనమాట. నేనే డూపేసే పెళ్లిళ్ళు ప్యాకేజ్ తో ప్యాకెట్ ఎత్తుంటావు. మరి ఈడు బేరం ఒప్పుకున్నావేట్రా? సూపర్ గడిగావు బ్రో, సూపర్ రీజన్ తోనే సుపారీ ఒప్పుకున్నాను. ఏట్రా అంత స్వీట్ సుపారీ రీజన్? పెళ్ళయ్యాక పోస్ట్ వెడ్డింగ్ కామన్ బ్రో, కానీ పెళ్ళయి 20 ఏళ్ళు అయ్యాక ఫోటోషూట్ అంటే వేస్ట్ కాదు బ్రో, వెరైటీ. మధు బ్రో నాకు కాన్సెప్ట్ చెప్పగానే మబ్బులు ఇడిపోయాయి. వర్షం పడుతుందేమోనరా అయితే. ఇలాంటి డిఫరెంట్ షూట్ ఒక్కటి చేస్తే చాలు బ్రో, విజయనగరం డిస్ట్రిక్ట్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతాను. వెళ్ళిపోరా బాబు, ఇడు గోలు తట్టుకోలేకపోతున్నాం. డూపేస్ గానీ బాగానే డూప్ చేసావు గానీ మరి మీ బాబుకి డూప్ చేస్తావురా? ఫోటో షూట్ అనగానే ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చేస్తాడు అనుకున్నావా? అదేరా మామ, అందుకే నువ్వే ఏదో ఒకటి ఇవ్వాలి. ఒక జల్లు ఇచ్చిరా, తినేసి వెళ్ళిపోతాడు. ఒరే బల్లి, ఫ్లో చూసావా ఎలాగుందో? ఒరే నా దగ్గర ఒక ఐడియా ఉందరా. ఈ బల్లిగాడికి ఏంటి డైలాగులు ఎక్కువ ఉన్నాయి ఈ ఎపిసోడ్ లో? ఏట్రా బల్లి ఐడియా? సూపర్ రా బల్లి. ఒరే మామ, ఐడియా ఎదిరిపోయింది కదా. మామూలుగా లేదురా, సూపర్ గుంది బ్రో, ఇది ఫిక్స్ చేద్దాం. ఏట్రా మీలో మీరు అనేసుకుంటే సరిపోద్దా? నా డెసిషన్ అక్కర్లేదా? ఆటలు అట్టుకోండు, నీకెందుకురా? రమేష్, బల్లిగడ్డ చెప్పినట్టు మీరు రెడీ అయిపోయి వచ్చండి, నేను మా అమ్మ బాబులను రెడీ చేస్తాను. సరేరా. ఏట్రా లోపలికి వచ్చి డోర్ వేస్తున్నావు? ఏదో పని చేసావు. రోజు నైట్ మీరే డోరేస్తారు, అలాగని రోజు మీరు ఏదో చేస్తున్నట్ట. ఏదో సమాధానం ఇవ్వమంటే ఎదోలానే ఇస్తావు. ఇది మరీ బాగుంది. ఇది సమాధానం ఇస్తానేమో ఎదవంటారు, సమాధానం ఇవ్వకపోతేనేమో ఎదవన్నారు ఎదవంటారు. ఈ ఎదవ తిట్టు కాకపోతే ఇంకే ఎదవ తిట్టు రాదేటండి మీకు? కొత్తది ఏదైనా వాడచ్చు కదా, అనడానికి మీకు బాగుంటది, వినడానికి నాకు కూడా బాగుంటది. సిగ్గులేని ఎదవా. మళ్ళీ అదే తిడతారు. అమ్మా అమ్మా అమ్మా, నేనంతా సెట్ చేశాను, నువ్వు సెట్ లో ఉన్న ట్యాక్ చేసి. మన ఇంటి దగ్గర పోలీస్ సైరన్ వస్తున్నాయంట్రా. స్క్రిప్ట్ స్టార్ట్ అయిపోయిందే, నువ్వు రెడీ అయిపోయి చెప్తాను.
సూపర్ బ్రో. వీళ్ళేంటి ఎలాగ ఉన్నారు? ఎవరు బాబు? అగ్ని. అగ్గిపొల్లంతలో నువ్వు అగ్నివేంటి? డ్రెస్ కూడా తెలియట్లేదా? డ్రామా కంపెనీయా బ్యాండ్ ట్రూపా? ఏంటి నాన్నగారు ఎవరొచ్చారు? గోర్ఖాలు అనుకుంటారా? గోర్ఖాలా? పోలీస్ డ్రెస్ వేసుకుని రండిరా అంటే ఎలాగొచ్చారేట్రా? అయ్యో నాన్నగారు గోర్ఖాలు కాదండి, సైరన్ బండి వేసుకుని వచ్చారంటే పోలీసులు. అదే బండో చూడు. ఈ డూపేస్ గడ్ లారీ డ్రైవ్ చేసుకుని వచ్చినట్టున్నాడు. సార్ మీరు పోలీస్ ఆఫీసర్లే కదా? అగ్ని. పొట్టి పుడతా ఓవర్ యాక్షన్ ఆపరా. ఈడు పోలీసులు ఏంట్రా పిల్లల్లా ఉంటేను? లేదు నాన్నగారు పోలీసులే, కావాలంటే అడగండి. ఎవరు బాబు మీరు? నేను సిఐ, ఈడు కానిస్టేబుల్, ఈడు చిన్న టేబుల్. అగ్ని. అతను క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్. సూపర్ గా చెప్పారు సార్ బ్రో. సిఐయా? ఏఐ నుండి కూడా ఇలా కనబట్టలేదు. అమ్మా యాక్షన్. పోలీసులు వచ్చారేంటండి? పోలీసులు కాదే. పోలీస్ డ్రెస్ లో అంత నీట్ గా ఉంటే పోలీస్ కాదంటారేంటండి? మీరు పోలీసులే కదా? అవును మేడం, ఎస్పీడి ఎమర్జెన్సీ. నాన్నగారు విన్నారా? స్పెషల్ ఫోర్స్ అట. నార్మల్ పోలీసులు వీళ్ళు యూనిఫామ్ లో ఒకలాగే ఉండవండి, అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఈ అబ్బాయి ఎవరు? వీళ్ళ అబ్బాయినేనండి. ఈ వీధిలో మీ ఫ్యామిలీకి మంచి పేరుందని వచ్చాం. ఇంతకీ మీ పేరేటి? నాన్న. నీ పేరు? అమ్మా. మరి నీ పేరు? మిడిల్ క్లాస్ మధు. బాబా అంటావేమో అనుకున్నా. అగ్ని. సారీ అండి, డిపార్ట్మెంట్ వేరే కదా, అందుకే తెలుసుకోలేకపోయాను. ఎందుకీ మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఫ్యామిలీ కోఆపరేషన్ కొంచెం కావాలి. ఫ్యామిలీ ఆపరేషన్ ఎప్పుడో చేయించుకున్నారు మా నాన్న. చెప్పండి నాన్నగారు సిగ్గుపడకుండా. రే చెత్తనా కొడక, నోర్మై. కోఆపరేషనా? ఎందులో? ఈ ఇన్వెస్టిగేషన్ లో మీరైతేనే కోఆపరేట్ చేయగలరని మీ ఇంటికి వచ్చాం. మేమెలా సాయం చేయగలమండి? మొన్న సంక్రాంతి పండక్కి ఫిల్మీ మోజీ ఛానల్లో రిలీజ్ అయిన వీడియోలో మీ ఇద్దరు ఉన్నారు కదా? అవునండి. అందులో చూసే మీ ఇంటికి వచ్చాం. మీ వయసు 40 దాటుంటదా? అయితే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక 20 రోజుల క్రితం విజయనగరం ఊరి శివార్లలో 40 ఏళ్ల ప్రేమ జంట యాక్సిడెంట్ కు గురైంది. 40 ఏళ్ల ప్రేమ జంట? మరి అంటే ముదర జంట ఏంటండి? అదంతే. ఆ 40 ఏళ్ల ప్రేమ జంటది హత్యాత్మ అని తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ మమ్మల్ని పంపించింది. మేము క్రైమ్ సీన్ కి వెళ్లి పంటలు వేసుకున్నాక ఒక ఐడియా వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ని త్వరగా ఛేదించాలంటే చెదల మందేసి క్రైమ్ సీన్ అంతా రీక్రియేట్ చేయాలి. దానికోసం మాకు 40 ఏళ్ల ప్రేమ జంట కావాలి. మొన్న సంక్రాంతి వీడియోలో మీరు అచ్చం ఆ 40 ఏళ్ల ప్రేమ జంట లాగా కనిపించారు. అందుకే పోలికలను ఎత్తుక్కుంటూ పోలీసులు మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఇప్పుడు మేము వాళ్ళగా యాక్ట్ చేయాలా అండి? ఎస్ మేడం. నువ్వు ఆగు, మేమెలా యాక్ట్ చేయగలమండి? పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే పేరు ఫోటోలు పేపర్లో ఇస్తాం. అంతేకాదు మీకు భారత రత్న కూడా ఇప్పిస్తాం. ఏమండి భారత రత్న కండి ఏ పేపర్లు వేస్తారండి? మీ ఇంటికి ఏ పేపర్ వస్తుందో ఆ పేపర్లో ఇస్తాం. మా ఇంటికి మొన్న పేపర్ ఆపేసామండి. అయితే రాదండి. నీకు ఓకేనా? నీకు ఇబ్బంది అయితే చెప్పే వద్దు. పాపం మీకు హెల్ప్ కావాలంటండి, చేస్తే పుణ్యమే కదా. నిజమే. ఇప్పుడు ఏం చేయాలండి? మాతో క్రైమ్ సీన్ కి రావాలి. సరే పదండి. ఇలాగే వచ్చేస్తారా? కొంచెం ప్రేమ జంటలాగా ఫేస్ వాష్ చేసుకుని పౌడర్ రాసుకుని రండి. సూపర్ బ్రో, నాకు ఎడిటింగ్ పని తగ్గించేసావు. సరేనండి. ఏమే పదా. అరే మామ, యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ బానే ఉందిరా. ఈ బుడతడు ఓవర్ యాక్టింగ్ తెలిసిపోయేలాగా ఉంది. అగ్నిరా. ఆడతపిల్లేం కాదు. నేనే ఈ బక్లేట్రా ఏ కోసానైనా పోలీస్ డ్రెస్ లాగా ఉందా? డూపేస్ గడ్ ఫోటో స్టూడియోలో ఉన్నాయిరా, వేసుకుని వచ్చా. మళ్ళీ రెంట్ ఎందుకు బొక్కని? మరి ఆ లారీ డూపేస్ గడ్ స్వారీ. ప్రాసెస్ సూపర్ మహేష్ బ్రో. నువ్వు అలా అరకరా, తెలిసిపోద్ది లోపల. ఫోటో షూట్కి డ్రెస్సులు తెచ్చారా? మన ఇచ్చూరు ఇస్త్రీ షాప్ ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదరా, ఆడుకో 100 కొడితే ఎవడో ఇస్త్రీకి ఇచ్చిన కొత్త బట్టలు రెంట్కి ఇచ్చాడు. అవి మీ అమ్మ నాన్నలకి వేయించి ఫోటోలు లాగేద్దాం బ్రో. లవ్ షూట్ లా డూప్ చేసేస్తా. మా నాన్నకి ఈ డ్రెస్సులు చూసి డౌట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇంకెన్ని క్వశ్చన్లు అడుగుతాడా? నా పెర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిస్తాను చూడు. దొరికిసాం అనుకో పెచ్చ కొట్టుడు కొడతాడు మా బాబు. అప్పుడు కూడా లాగేద్దాం బ్రో. యాంగ్రీ పోజెస్ వచ్చేస్తున్నాడు. సార్ వెళ్దామా? అగ్ని. ఆగమంటున్నారా? అబ్బే లేదండి, పదండి. నీ పని తర్వాత చెప్తాను రా. మీ బండి మీద వచ్చి మా బండిని ఫాలో అవ్వండి, సరేనా? సరేనండి. అబ్బా భలే ఉంది కదండి చోటు. ఈ చోటేనండి క్రైమ్ స్పాట్. అయ్యో మిస్టర్ డూపేష్ చెప్పండి సార్ బ్రో. నీ కెమెరాలు లైట్లు సెట్ చేసుకో, సీన్ ని రీకన్స్ట్రక్ట్ చేద్దాం. సూపర్ సార్ బ్రో. చెప్పింది గుర్తుంది కదండి? మీరు ఇంకా ఏం చెప్పలేదు కదండి. అయితే ఇప్పుడు చెప్తానండి. మీరిద్దరూ ఒక 40 ఏళ్ల ముదర ప్రేమ జంట. మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదు, అందుకే మీరు లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయిన తర్వాత ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, కరెక్ట్ గా ఎక్కడ జరిగింది, మీరిద్దరూ ఎలా ఉన్నప్పుడు జరిగిందో రీక్రియేట్ చేద్దాం, ఓకేనా? శ్రద్ధగా చెయ్యాలి చెప్తున్నా. శ్రద్ధా కపూర్ కంటే మా అమ్మ యాక్టింగ్ కుమ్మేద్దండి, చూడండి. చిన్న టేబుల్. నీ ఎక్సైట్మెంట్ నాకు అర్థమైంది. ఈయన్ని కొంచెం పక్కన పెట్టండి, అనవసరమైన పంచులన్నీ వేస్తున్నాడు. సిఐ సార్ బ్రో, ఆల్ సెట్ బ్రో. షూటింగ్ స్టార్ట్ చేసేవచ్చు. ఫస్ట్ అయితే థీమ్ 1.
టీమ్ ఏంటండి? థీమ్ అంటే తలాంగ తకదేమి థీమ్. అందులో చివరిగా థీమ్ వచ్చింది కదా, ఆ థీమ్ అన్నమాట. ఆ థీమ్ లో మీరిద్దరు పొదల చాటున బుసలు కొడుతున్న పావుల్లా నించొని ఉంటారు. మా ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. సూపర్ బ్రో. నెక్స్ట్ టీమ్ మీరిద్దరు బైక్ మీద బుల్డోజర్ ని క్రాస్ చేసుకుంటూ వచ్చేస్తారు. మా నాన్నగారు బుల్డోజర్ కూడా క్రాస్ చేయలేరండి, అంత స్పీడ్ నడుపుతారు బండి. సూపర్ బ్రో. నెక్స్ట్ టీమ్ ఏంటంటే ప్రేమ పక్షుల్లా ఎగిరిపోవడానికి ఇలా చేతులు చాపండి. నాన్నగారే షారుఖ్ ఖాన్ లా సంకల్ చాపండి, అదే కదరా మా స్టిల్. రేయ్ మావంటున్నావేంట్రా? అంటే పోలీసులు మన సైడ్ మాయలు అంటారు కదండి. కష్టం చెప్పారా? నిన్ను రా అంటున్నారేంట్రా? ఊరుకోండి నాన్నగారే, ఫ్రెండ్లీ పోలీసే. సూపర్ బ్రో. షారుఖ్ ఖాన్ చిల్ సూపర్. ఒరే డూపేస్, ఒక 10-15 ఫోటోలు ఈజీగా వచ్చేయాలి, అలాగేనా? నేను చూసుకుంటాను కదా బ్రో, నువ్వు రిలాక్స్. ఒరే డూపేష్, నాకు కూడా కొద్దిగా ఫోటోలు తీరా. ఏ ముందు వచ్చిన పని చూడరా. ఇందాక నుంచి చూస్తున్నాను రా, ఇంకా ఆపరా. ఆ పోజు లేటరా బాబు. అమ్మయ్యా, ఎలాగోలా మా నాన్నతో ఫోటోలు లాగిసాంరా. డూపేస్ అన్ని బానే వస్తాయి కదా? బానే ఏంటి బ్రో, బ్రహ్మాండంగా వస్తాయి. నేను డూప్ చేస్తాను కదా. ఒరే మామ చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏటి వద్దు కానీ ఆ స్నాక్స్ ఏవో ఇప్పిస్తే తిని వెళ్ళిపోతాం. నీ పర్ఫార్మెన్స్ కి స్నాక్స్ ఒకటే ఇస్తే సరిపోదరా బుడతా. ఆహా, స్నాక్స్ ఒకటే కాకుండా ఇంకా ప్లాన్ చేసావా? చేశాను రా. ఒరే డూపేస్ ఒక ఫోటో లాగే. లాగు. రే మధు, నువ్వే కదరా లాగమన్నా. సూపర్ గా లాగా బ్రో, నేను ఫోటో లాగేశాను. ఒరే డూపేస్ ఫోటోలు ప్రింటేజ్ రేపటికి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను బ్రో. సూపర్ రా. ఒరే మామ రేపటి ప్లాన్ గురించి నైట్ డిస్కస్ చేద్దాం, సరేనా? బాయ్. ఒరే మధు ఇలారా. ఏటా అమ్మా? ఫోటోలు చూసావా? బాగొచ్చాయా? ఎప్పుడిస్తాడు? హోల్డ్. నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది, కానీ ప్రింటేజ్ ఇవ్వాలంటే ఒక ఫోటో అయినా పడుతుంది. ఆడు రేపటి పట్టుకొచ్చేస్తాను అన్నాలే. రేపటికా? రేపే కదా మీ పెళ్లి రోజు, గిఫ్ట్ కింద ఇస్తానులే, చూసుకొని చల్లార పడిపోదు గాని. నీకెలా తెలుసురా? మధుగాడు పెద్ద జాదుగాడు. నాన్నగారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారా, పొద్దున్న ఫోటోలు పోజులు ఇచ్చి అలసిపోయారంట, పడుకున్నారు. బ్రో డూపేస్ గడు వాయిస్ లాగా ఉంది. ఏట్రా డూపేస్, ఫోటోలు ఎడిట్ చేయకుండా ఎలాగొచ్చా? ఎడిట్ చేసేసాను బ్రో. ఓడి అమ్మ, అప్పుడేనా? ఏట్రీ జెట్ స్పీడ్? బుడతా బ్రో పక్కన కూర్చొని మరీ చేంజ్ చేశారు బ్రో. ఒరే మధు, పొద్దున్న నా ప్యాంటే లాగుతావా? అగ్నితో పెట్టుకుంటే ఏటవుతుందో తెలుసా? అందుకే పెళ్లి ఫోటోలు ఈ రోజే పంపించాను. మీ నాన్న వాట్సాప్ కి మేము వేసిన పోలీస్ గెటప్ల ఫోటోలు కూడా పెట్టాం. మోసం చేసి ఇదంతా చేసావని మీ నాన్న బాగా బాగుతాడులే. ఒరే బుడతా, కొంప ముంచావు కదరా. బ్రో ఫొటోస్ మాత్రం అదిరిపోయాయి బ్రో. మీ పేరెంట్స్ చూస్తే పిచ్ అయిపోతారు. నాకు బోల్డ్ అనే ప్యాకేజీలు గ్యారంటీ. వెళ్ళొస్తాను బ్రో. ఒరే మధు, నాన్నగారు అలిసిపోయారు కదండి. అలిసిపోయినా బాడీ పులిసిపోయినా నీకు కోటింగ్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదు కదరా. నాన్నగారు ఏమండి కొట్టొద్దండి. ఇది ఏం చేశాడో తెలుసా? ఇది యదో ఫ్రెండ్స్ తో కలిసి మన ఇద్దరిని ఈ రోజంతా యాషాలు వేయించారు. ఇది వల్ల నేను ఈ రోజు మిల్లుకు కూడా వెళ్ళలేదే. ఇడికి బెల్ట్ తో కాదే, అట్లక్కడ కాల్ చేయు, కొత్తగా ఉంటది, వాతలు పెడతాను. అబ్బా ఊరుకోండి. ఇప్పుడు ఏం చేశాడని? వాడి కోసం వాడిని అడగకుండా మీరు ఏమైనా చేయొచ్చు, మన కోసం మన అడగకుండా ఒక చిన్న కూడా చేయకూడదా వీడు? వాడు చేసిన ప్రేమతోనే కదండి. ఒక్కరోజు మిల్లుకి వెళ్ళిపోతే ఏమైపోతుంది? వెనకేసుకుని రాయే, సంక నాకిపోతాడు. మీరు వెళ్ళి సంకల్ సాపుకొని పడుకోండి నాన్నగారు. రే ఆ ఫోటో ఆల్బమ్ ఇలా ఇవ్వు. రేపు గిఫ్ట్ కింద ఇస్తానా బాబు? ఇప్పుడు ఇవ్వకపోయావు అనుకో, నిజంగానే వాతలు పెడతాను. వద్దులే బాబు, తీసుకో. అబ్బా ఈ ఫోటో భలే వచ్చిందిరా. ఇచ్చుడు, ఇదిగో భలే వచ్చింది. అమ్మా ఇచ్చుడే, భలేగా ఉన్నారు ఇద్దరు. ఇదేంట్రా మన బండిలా లేదు? సూపర్ గా ఉంది. ఆ డూపేస్ గడు మన సొట్ట ప్యాంట్ తీసి సూపర్ పైకి ఇచ్చాడు. ఫోటోలు భలే ఉన్నాయిరా. మీ నాన్నకి నాకు ఒక్క ఫోటో కూడా లేదురా మధు. నీ పుణ్యమా అని ఇవైనా ఉన్నాయి. పుణ్యాత్ముని అయిపోయిన అంటావు. రేపు పొద్దున్న పూరి చేస్తావా? మా నువ్వు ఒక బోల్డ్ అని ఉందిరా. రేపు పెళ్లి రోజుకి అరేంజ్మెంట్స్ అన్ని సెట్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.